ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ మూడు రకాలుగా ఉంటుంది. మొదటిది కేవలం కలిసి తిరగటం, కలిసి స్కూల్కి వెళ్ళటం, కలిసి ఇంటికి రావటం. అలాంటి ఫ్రెండ్షిప్ అంటే అందులో టచ్ మీ నాట్ అంత బాగుంటుంది, ఫ్రెండే. కాకపోతే అన్నీ చెప్పుకోం, అన్ని వాళ్ళు మనకు చెప్పరు. మన ఇంటికి వాళ్ళు వస్తే కూడా బయట నిలబడుకొని ఏం వే వస్తావా స్కూల్కి వెళ్దాం అంటారు, మీరు వస్తున్నావే అని బయటికి వెళ్తారు. అంతకు మించి ఇంకేముండదు. ఇంకో రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే ఇంకొంచెం దగ్గరగా ఉంటారు. ఇది ఏంటి అని అంటే ఇంకా బాయ్స్ గురించి మాట్లాడుకుంటే ఎరా మామా సమయం టైం అయింది సినిమా పోదామా అంటే వీళ్ళు వస్తున్నారా మామా అని బయలుదేరుతారు. అర్థమైందా? సాయంత్రం 6 అవ్వగానే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టెక్స్ట్ వస్తుంది వాట్సాప్లో, మామ వచ్చేసి ఉన్న రెడీగా అంటాడు. ఇది రెండో రకమైన ఫ్రెండ్షిప్. ఆడ కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మోదీ ప్రభుత్వం దగ్గర నుంచి ట్రంప్ వరకు అన్ని మాట్లాడతారు, మొత్తం మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారా అంటే మాత్రం తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడి ఇంటికి వస్తారు. ఇంకా గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కానీ మూడో రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది. ఇదేంటి అని అంటే ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది. చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు, ఏడవగలుగుతారు, నవ్వగలుగుతారు, ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు. బలహీనతలు చెప్పండి గట్టిగా, బలహీనతలు. మళ్ళీ చెప్పండి. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే నీ బలహీనతను చూసి నవ్వడు, నీ బలహీనతలను చూసి వెక్కిరించడు, లేకపోతే వెక్కిరించదు. నీ బలహీనతలను చూసి your friend will not mock at you. Your friend will always take pride in you. Your friend will always be a dependable person. నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకొని నువ్వు ఏడవగలుగుతావు, తన భుజం మీద తల ఉంచుకొని నువ్వు నవ్వగలుగుతావు, చంప మీద కొట్టగలుగుతావు. వాడు నేను తిరిగి కొడితే నీకు నొప్పి రాదు, నొప్పున్నా బయటికి రాదు. అందులో ప్రేమ కనిపిస్తుంది, అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది జీవితం. అర్థమైందా? చాలాసార్లు దేవుని బిడ్డ అంటే ఎట్లుంటారు చెప్పండి? దేవుని బిడ్డలు అంటే ఎట్లుంటారంటే నెత్తికి ఆందు పెట్టుకుని సైడ్కి దూకొని ఏమి ఇక వాడిని చూస్తే ఎవడో చచ్చిపోయినాడు రా అనుకుంటారు. ఎందుకు అనంటే మతం ఒకటి ఉంది, క్రిస్తానప్ మతం. ఇది క్రిస్తానప్ మతంలో దిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యాషనబుల్గా ఉండొద్దు, నెత్తికి నూనె పెట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవద్దు. ఇంకా ఆడపిల్లలైతే ఏదో ఇక అన్ని పోయి గుండు కొట్టించుకొని తిరుగుతున్నట్లు తిరగాల. ఇట్లా చేస్తే దేవుని బిడ్డ, ఇట్లా చేయకపోతే లోకంలో పడిపోయింది, లోకంలో పడిపోయి ఇంకెందుకు పనికి రాకుండా పోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు ఉదయం మనం వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్, యేసు ప్రభువును అనుసరించడంలో మన కాస్ట్ ఏమిటి, మనం ఎలాంటి లెక్క ప్రభువుకు అప్పచెప్పాలి, ఎంత మూల్యం చెల్లించాలి అన్న విషయం చూస్తాం. అది మన స్నేహితుడిని మనం కలిగి ఉండటం, లేకపోతే మన స్నేహితురాల్ని మనం కలిగి ఉండటంతో సమానమైంది అని చూస్తాం. మతానికి దేవుని రాజ్యానికి ఉన్న తేడా మనం చూస్తాం. మతం మనకేం నేర్పిస్తుంది అని అంటే నువ్వు 21 రోజు కనుక ఉపవాసం ఉంటే ప్రభువు నీకు అంటే నువ్వు ఉపవాసం ఉంటే ప్రభువు నీకు ఏదైనా కావాలంటే చేస్తాడు అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే ప్రభువును సంతోష పెట్టడానికి నువ్వు ఫలానా XYZ పనులు చేయాలి అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే నీ బాహ్య ప్రవర్తన, బయట నువ్వు మాట్లాడే మాటలు, నవ్వే నవ్వు, గట్టిగా నవ్వినా కానీ నువ్వేం తెవ్విన బిడ్డవమ్మ నువ్వు ఇంత నవ్వుతావే అంటారు కదా. అవునా? ఎవరైనా అన్నారా నీతో? ఎవరైనా పండ్లన్నీ వేసుకొని నవ్వుతా అండి.
నువ్వు ఎట్ట పరలోకం పోతావు? ఎంతసేపు ఈ మతానికి ఏంటంటే నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా లేదా, ఇదే ఉంటది. ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమిరా నీ ప్యాంటు ఈడ ఈడ చినిగిపోయింది, నువ్వు పరలోకం ఎట్ట పోతావురా అంటారు. అవునా కదా? చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నావు కదరా, నువ్వు పరలోకం పోతావా? గాని లెక్కలు వేస్తున్నావు నువ్వు. అయ్యో అవునా అంటారా అనరా? నువ్వు ఇన్షర్ట్ చేసుకుని, నేను అందుకనే కావాలని రంగులు రంగులు బెల్ట్ పెట్టుకొని వచ్చిన. నేను కొత్తగా రక్షింపబడిన రోజుల్లో ఏం జరిగిందంటే, అంటే అప్పుడు భూమి పుట్టక ముందు, మీరెవరు పుట్టలా, భూమి పుట్టక ముందు నేను కూడా రక్షింపడినా అనమాట. అంటే నాకంటే ముందు అన్నోళ్ళు ఉన్నారులే, వాళ్ళు భూమి పుట్టక ముందు కంటే ముందు, నేను భూమి పుట్టక ముందు. ఆనాడు ఆదాము ఏదేను తోటలో టైంలో నేను కూడా ఉన్నాను అనమాట. అంటే మీకు అంత పాత రోజులని చెప్తున్నాను. ఇప్పటి నుంచి కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం నేను రక్షింపడ్డాను. ఆ రోజుల్లో రక్షింపబడిన వెంటనే, అది కూడా రక్షింపడటానికి ఏంటి కారణం అని అంటే, 10th క్లాస్లో కొన్ని పురుగులు కుడతాయి మనకు. ఏంటి చెప్పండి? చెప్పు. ఒక పురుగు, గ్యారంటీగా ఒక పురుగు కుడుతుంది 10th క్లాస్లో. ఏంటో పురుగు చూసారా? విన్నావా? నువ్వేందో ఫస్ట్ బెంచ్ అంటున్నావు, విను. ఫస్ట్ బెంచ్ ఏంటి? ఫస్ట్ బెంచ్ చూడు, విను. మా జాతి చూడు ఎట్లుందో. ఏం పురుగు కుడుతుంది? ఏం పురుగు కుడుతుంది చెప్పండి, పర్లేదులే. లవ్ మైండ్ ఏ రెండు చెప్తున్నారు వీళ్ళు, నాకు ఎన్ని తెలియదు, నేను అనలా. అది ఆయన అన్నాడు. అది ఆయన తెల్ల సొక్క వేసుకున్నాడు. ఆయన చూడండి అందరూ. లేదు నువ్వు కాదనింది లవ్ అని, ప్రేమ అని ఇంకొక అన్నారు ఎవరు. ఏదేమైనా 10వ తరగతి టైంలో, అంటే దాన్ని ఏమంటారంటే నూనూగు మీసాల యవ్వనం. అంటే అట్లా పూర్తిగా పెద్దవాళ్ళు కాదు, అట్లా పూర్తిగా పిల్లవాళ్ళు. కౌమార దశ, లేకపోతే టీనేజ్ అని పిలుస్తారు. టీనేజ్ లో కూడా సుప్రీం టీనేజ్. అందులో ఉన్న వాళ్ళకి ఇగో ఎక్కువ ఉంటుంది, ఎవరికి వినరు. ఒకరోజు ఏం జరిగింది అని అంటే, నేను 10వ తరగతి నుంచి ఎక్కువగా అల్లరి ఎక్కువ చేసేవాడిని. చిన్నప్పుడు కూడా అంతే, అంటే ఇప్పుడేం పెద్ద తగ్గిందని కాదు, అల్లరి ఎక్కువ చేసేవాడిని. ఆ అల్లరిలో కూడా కొట్లాటలకు ఎక్కువగా వెళ్ళేవాడిని, కొట్టడం. ఒకరోజు ఏం చేశాను అని అంటే, 7 గంటలకు సాయంత్రం అందరూ చూస్తూ ఉండగా కడపలో సాయిబాబా థియేటర్ అని ఒక థియేటర్ ఉంటుంది, మంచి సెంటర్ అనమాట. కనీసం ఒక 250 మంది 300 మంది అలా తిరుగుతూ ఉంటారు ఆ ప్రాంతంలో. నడి రోడ్లో వాడిని పొడిచిన, నెత్తి పగలగొట్టిన తర్వాత వాడిని రోడ్లో పడేసి వెళ్ళిపోయాడు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాడు చచ్చిపోలేదు, లేకపోతే వేరు. వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో వేసిన. మా తాత, నాకు తండ్రి లేకుండా పెరిగాను, ఒంటరి. అంటే తండ్రి ప్రేమ ఏంటి అనేది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మ ఉంది కానీ మా తాత నన్ను తండ్రిలాగా పెంచాడు. అలా పెంచిన సమయంలో ఒకరోజు మా తాత, ఆ రోజు అలా జరిగిన తర్వాత నైట్ వచ్చి చిన్నోడా అని పిలుస్తాడు నన్ను. ఆయన ఒక్కడే ప్రపంచంలో నన్ను చిన్నోడా అన్నాడు. నా సైజుకి ఎవడన్నా చిన్నోడా అంటాడా నన్ను? నన్ను కోస్తే 3 ఊర్లు తినరా? నన్ను మా తాత చిన్నోడా అని పిలుస్తాడు. ఆయనకొక్కనికే నేను చిన్నోనిగా కనిపిస్తాను. ఆయన ఒక్కడే నన్ను అంత ప్రేమగా చూశాడు. ఆయన వచ్చి, చిన్నోడా ఎందుకురా ఇవన్నీ నీకు, ఎందుకు నాయన వాళ్ళు అని 2-3 పేర్లు చెప్పాడు, మా ఫ్రెండ్స్ పేర్లు చెప్పి, వాళ్ళతో తిరగద్దురా అవాప్రోళ్ళు, వాళ్ళ వల్ల నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పాడు. చెబితే నేనేమన్నానో తెలుసా? మా తాతను చూసి, ఎప్పుడు నేను అట్లా మాట్లాడాను మా తాతతో. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఆయనను చూసి, ఏం తాత కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఏమన్నాను? కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత తల్లిదండ్రులను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత ఇంటి వాళ్ళను కూడా లెక్క చేయనంత
కనిష్టంగా ఉంటుంది. కొన్ని స్నేహాలు మంచికి దారితీస్తాయి, కొన్ని స్నేహాలు నా జీవితంలో లాగా చెడుకు కూడా దారితీస్తాయి. నేను వాడిని కొట్టింది ఎందుకు అనంటే మా అన్న మీద కత్తేసాడు అని. వాడు మా అన్న మీద కత్తి ఎందుకు వేసాడు అనంటే నా ఫ్రెండ్, ఒకానొక నా ఫ్రెండ్ని వీడు ఏదో అంటుంటే మా అన్న అడ్డం పడ్డాడని. కేవలం ఫ్రెండ్షిప్ అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత మన నిర్ణయాలు మారుతూ ఉంటాయి. మన నిర్ణయాలలో లోతులు మనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా వస్తూ ఉంటాయి.